కొన్ని పరిస్థితులను బట్టి. ఇదిగో మీరు బాగానే ఉన్నావుగా, మరి నీ పిల్లల పరిస్థితి ఏంటి ఎలా ఉంది, నీ పిల్లలకి ఏంటి ఈ బలహీనత ఉంది అని ఏమండి పైకి ఏం కాదమ్మా, బాగుండమ్మా, ఆ దేవుడు చేస్తాడమ్మా, దేవుడు నీకు తోడుగా ఉంటాడమ్మా, దేవుడు గొప్ప దేవుడమ్మా అని నీ ముందు చెప్పి మరలా బయటికి వెళ్ళి ఇదిగో ఆయమ్మి బతికి ఏమైనా బాగుపడిందా, ఈ అన్న బతికి ఏమైనా బాగుపడిందా, ఆ అక్క బతికి ఏమైనా బాగుపడిందా, తన పిల్లలు చూడి అట్టున్నారు, తన కూతురు చూడి అట్టుందో, తన భర్త చూడి అట్టున్నాడు, తన పిల్లలు చూడి అట్టున్నారని రకరకాల ఎగతాళి చేస్తూ ఎంగింగా మాట్లాడుతూ దుర్భాషలాడుతూ ఏమంటే గుసగుసలు మాట్లాడుకుంటుంటే ఆ గుసగుసలు మన చెవుల్లో పడుతుంటే ఎలా నెమ్మదిగా బతుకుతారు ఆ కుటుంబం. ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో ఒక కుటుంబం ఉందండి, వాళ్ళకి బాగా కోట్లకు డబ్బు ఉంది, కానీ అతడికి ఒక బలహీనత రోగం ఉంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రోగం పోవట్లేదు. ఆయనకి తెలుసు ఇక నేను బతకను, నేను చచ్చిపోతానని. అయితే బాగానే ఉన్నాడు, కొన్ని సంవత్సరాల దాకా బాగానే ఉన్నాడు, కానీ తన మనస్సులో ఒక డిప్రెషన్ అయిపోయింది. నేను ఎప్పటికైనా చచ్చిపోతాను కదా, నేను ఇప్పటికైనా నాకు వైద్యం లేదుగా, నేను చచ్చిపోతానుగా అని ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎవరికి చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళి ఏమండి టాబ్లెట్లన్నీ మింగేసి రాత్రి చచ్చిపోయాడు. ఒక సూసైడ్ చేసుకున్నాడు. కారణం ఏంటి? అరే మీ తల్లిదండ్రులకి డబ్బు ఉంది కదరా, మీ తల్లిదండ్రులు చర్చికి వెళ్తున్నారు కదరా, మరి ఏంది నువ్వు బాగుపడలేదని రకరకాల ప్రజలు ఎగతాళి చేయడం, సనగడం, గొనగడం, వాళ్ళతో ఏదో సరదాగా ఆడుకుందామని పోతే వాళ్ళు ఎంగింగా మాట్లాడడం, వాళ్ళ అవమానం తట్టుకోలేక, వాళ్ళ బాధ తట్టుకోలేక, ఒక పక్క తల్లిదండ్రులు బాధను చూడలేక ఈ బిడ్డ తనకు తాను టాబ్లెట్లు వేసుకుని మింగి చచ్చిపోయాడట. దేని కొరకంటే నాకు ఈ రోగము తగ్గదు అని. మనస్తత్వానికి గురై ప్రియులారా, ఏమండి దిగులు గురించి బైబిల్ ఏమంటుందంటే దిగుల్ని చిన్న చూపు చూడకూడదట. ఎందుకంటే దిగులు మనిషి లోపల ఎముకలను కొరికేస్తుందట దిగులు. ఇర్మియా కూడా అదే బాధ, ఎంత నలిగిపోతున్నాను కదయ్యా, నీ కొరకు నేను ఏం పని చేయలేదయ్యా, నువ్వు ఏ చెప్తే చేస్తున్నాను కదా, నాకెందుకు వీటన్నిటిని అనుమతించావయ్యా అంటే అప్పుడు ప్రభు అంటారు, ఇర్మియా భయపడు మాకు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను సిగ్గుపరచను, నిన్ను అవమానపరిచిన వాళ్ళందరూ నీ ఎదుట తొట్టిల్లిపోయే రోజులు రాబోతున్న యేసు నామములో. హల్లెలూయా. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు, నిన్ను ఎంగింగా మాట్లాడిన వాళ్ళు, నీ గురించి సనుగులు మాట్లాడి చెవులు కొరుకున్న వాళ్ళు రానున్న రోజులలో, ఈ మాసములలో నా దేవుడు తన కార్యముని నీ ఎదుట కనపరిచి వాళ్ళందరూ తొట్టిల్లి సిగ్గుతో తలదించుకునేటట్లు ప్రభు నీ తలని పైకెత్తును గాక.